మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. మన వయసును బట్టి మనకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఎన్నో క్రిస్మస్లు మనం జరుపుకున్నాం. మనకు ఊహ రాకముందు అమ్మ నాన్నలు పెంచిన దాంట్లో మనల్ని పండుగ సమయంలో సిద్ధపరిచి ఆలయమునకు తీసుకువెళ్ళిన సంఘటనలు ఎన్నెన్నో గుర్తుకు వస్తుంటాయి. మధురమైనవి, మరపురానివి. ఇప్పుడు మనము మన బిడ్డలని సిద్ధపరిచి తీసుకువెళ్తాము. రేపు వారి బిడ్డలను తీసుకొని వెళతారు. ఈ క్రిస్మస్ యొక్క సంతోషము ఒక తరము నుండి ఇంకొక తరానికి మారుతూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. ఈ మాటే రాజైన దావీదు 71వ సంకీర్తనలు అనుకుంటాను అంటాడు, దేవా రాబో తరము వారికి నీ ప్రభావమును గురించి తెలియచేయడం కోసము తలనెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను కాపాడుమని ఆయన ప్రార్థన చేస్తాడు. 71లో ఉంటుంది. దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియచుప్పునట్లు తెల నెరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకము. దేవా నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు. గొప్ప కార్యములు చేసే దేవా అని అంటలా, అక్కడ గొప్ప కార్యములు చేసిన దేవా అని అక్కడ సంబోధిస్తున్నాడు, ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. అవును ప్రభునందు ప్రియులారా, మనందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలే చేశాడు. ఏ విధంగా అంటే సృష్టి మొదలుకొని తన కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి నరవతారిగా వచ్చే పర్యంతము ఆయన ద్వారా దేవుడు సంకల్పించినటువంటి కార్యమును నెరవేర్చడంలో దేవుడు ఎక్కడ కూడా జాప్యము చేశాడేమో కానీ దేవుడు ఎక్కడ కూడా విఫలుడు కాలేదు, ఫెయిల్ అవ్వలా. God never failed in doing his task. God delayed in doing his task, in completing his task. తాను ఉద్దేశించింది చెయ్యడానికి దేవుడు ఆలస్యము చేసాడేమో కానీ ఎక్కడ కూడా చేసి దేవుడు ఫెయిల్ కాల. ఫెయిల్ అయితే he would not have been called as God. ఆయన దేవుడు అని మనము పిలవాల్సినటువంటి అవసరము లేదు. He passed in all the research that he has made on this world, in this universe. ఈ భూగోళములో దేవుడు చేసిన ప్రతి పనిని ఏది కూడా రీమోడల్ చేయలే. దేవుడు రీమోడల్ చేసాడా? దేవుడు లేదు, మొదట ఇది చేశాను, ఇది కాదు, దీన్ని ఇంకా కొంచెం మోడిఫై చేసి మళ్ళీ దాన్ని నేను మారుస్తాను. నో. ఆదికాండము 1వ అధ్యాయములు అదే చూస్తాం. దేవుడు మొదటి రోజు చేశాడు, అది అతనికి మంచిదని అనిపించింది. ప్రతి దినము తర్వాత ఈ మాట ఉంటుంది. కాబట్టి God is perfect in his work. God is perfect in his words. ఈ రెండు మనం గమనిస్తున్నాం. God is perfect in his work. God is perfect in his words. మాటల్లోనూ పనుల్లోనూ దేవుడు పర్ఫెక్ట్గా ఉన్నాడు. చేయాలనుకున్నది మంచిదంతా దేవుడు చేసి చూపించాడు. ఆ మంచిలోంచే చెడు వచ్చింది.
మంచిలో నుంచే చెడు వచ్చింది. ఎలాగంటే ఒక చెట్టులో కాయ చాలా బాగా ఉంటుంది, దాన్ని చాలా మనం ముచ్చట పడతాం, సంతోషిస్తాం. దాన్ని కోసినప్పుడు మనకు తెలియకుండా దాంట్లో పురుగు తొలిచి ఉంటుంది. ఇది దేవుడు చేసింది కాదు అని మనిషిని ఉద్దేశించి చెప్తున్నాను. ఎందుకు, ఎక్కడి నుంచి ఆ కాయలోనికి పురుగు వచ్చింది? అలాగే దైవ స్వరూపము కలిగినటువంటి నరునిలో, దేవుని యొక్క జీవాత్మను కలిగి జీవిస్తున్నటువంటి నరునిలో చెడు కూడా ఎక్కడి నుంచి వచ్చిందో అది ఆ మనిషికే తెలుసు. వీటన్నిటిని కూడా తొలగించడానికి, దేవుని యొక్క రాజ్యమును స్థిరపరచడానికి, స్థాపించడానికి, లోకము అంధకారములో మునిగిపోయినప్పుడు గాఢాంధకారములో ఉన్నటువంటి లోకాన్ని వెలుగులోనికి నడిపించడానికి దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి నరావతారిగా పంపించాడు. దానినే మనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనము నుండి 23వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభునందు ప్రియులారా, ఈ యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు ఆల్మోస్ట్ చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా కంటత వస్తాయి. అవునా? ఎలా అనగా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చాను. ఆసక్తి కలిగి ఉన్నాడు దేవుడు. ఆసక్తి కలిగి దాన్ని నెరవేర్చాడు. God has fulfilled it with an intention, with purpose. ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు దేవుడు. దేనిని గురించి? దావీదు యొక్క సింహాసనాన్ని స్థిరపరచడానికి, న్యాయమును, నీతిని, రాజ్యమును స్థిరపరచడం కోసం. అందుకనే ఈ యెషయా గ్రంథము 9వ అధ్యాయములోని 2వ వచనాన్ని మనం చదువుకుంటే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని అంటున్నాడు. ఒక ప్రామిస్. దేవుడైన యెహోవా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా చెప్పుతున్నటువంటి మాట, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. చీకటిలో నడుస్తున్నటువంటి వారికి ఒక గొప్ప వెలుగు కనపడిందంట. రెండవది, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. ఇది లోకానికి కావలసినది. ఈనాడు కేవలము దేవుని యొక్క స్వరూపమును కలిగి, దేవుని యొక్క ఆత్మను కలిగి జీవిస్తున్నటువంటి మనుషులకు మాత్రమే కాదు, పక్షులకు, ప్రాణులకు, జలచరాలకు, జంతువులకు, చెట్లకు కూడా ఇది అవసరమై ఉన్నది. స్పందిస్తున్నాయి. సృష్టి స్పందిస్తుంది. గాలి వీచినప్పుడు స్పందిస్తుంది, సృష్టి పులకరిస్తుంది. తొలకరి వాన కురిసినప్పుడు, తొలకరి చినుకులు పడినప్పుడు సృష్టి స్పందిస్తుంది. ఆకాశ పక్షులు స్పందిస్తాయి, అడవిలో జంతువులు స్పందిస్తాయి, వసంతకాలము వస్తుంది, స్పందిస్తాయి, మనిషి ఆనందిస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడనంటే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తూ ఉన్నారు అని.
సో వాళ్ళకు అవసరమైంది. గొప్ప వెలుగు అంటే బ్రైట్ ఫ్యూచర్. ద పీపుల్ ఆర్ నీడెడ్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ దర్ లైఫ్స్. ప్రతి మనిషికి ఒక మంచి భవిష్యత్తు కావాలి. ఈ భవిష్యత్తు కోసము మనిషి ప్రయాణిస్తున్నాడు, అహర్నిశలు ప్రయాసపడుతూ ఉన్నాడు, శ్రమ పడుతూ ఉన్నాడు, కృషి చేస్తూ ఉన్నాడు, తన జ్ఞానాన్నంతా ధారపోస్తూ ఉన్నాడు, తన శారీరక శక్తినంతా కూడా ధారపోస్తూ ఉన్నాడు, కండలు కరిగిస్తున్నాడు. ఎందుకంటే వెలుగు కోసము. ఈరోజు ఉదయం నేను చెప్పాను, గత 3 రోజులుగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము, యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము. మొన్న నిన్న ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియులారా గమనించండి. కనుక ఇక్కడ చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారండి. రెండవది, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. సో చీకటి, మరణ ఛాయ గుర్తు. మరణ ఛాయ, మరణ ఛాయ ఏ విధముగా ఉంటుంది? మరణానికి కూడా దేవుడు ఒక ఆనవాలు ఇస్తున్నాడు, మరణ ఛాయ. ఈ మరణం ఏ విధంగా వస్తుందో మనకు తెలుసు. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశము నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆ రాత్రి వేళ ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపింపబడినటువంటి ఆజ్ఞ ఏంటి? మీరు పస్కా పండుగ చేసుకోండి, మరణదూత మీ మధ్యన నడిచి వెళుతుంది. ఏ ఇంటి గడప కమ్ములకైతే గొర్రెపిల్లేక రక్తము ఉంటుందో దానిని దాటుకొని వెళుతుంది. ఏ ఇంటి గడప కమ్ములకు గొర్రెపిల్లేక రక్తము పూయబడదో ఆ ఇంట్లో మొదటి తొలిచూలు మగబిడ్డ చనిపోతుంది. అది మరణ ఛాయ గల దేశ నివాసులు. ఇశ్రాయేలీలు కూడా మరణ ఛాయలో ఉన్నారు. వారికి వెలుగు ఎక్కడ వచ్చిందంటే పస్కా పండుగ ద్వారా వారికి వెలుగు వచ్చింది, విడుదల వచ్చింది, విమోచన వచ్చింది. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని ఆ రాత్రిపూట వాళ్ళు దాటారు. ఈ విధముగా తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించడం కోసం మరి ఇక్కడ ఆయన మీద పెట్టినటువంటి రాజ్యభారాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. రాజ్య పరిపాలన అనేది చాలా భారమైనది, బరువైనది. రాజుకు ఎంతోమంది ఆంతరంగికులు ఉంటారు, సలహాదారులు ఉంటారు. రాజుకి సలహాదారులు కావాలి. అన్ని విషయాలు, దేశంలో ఉన్న ప్రతి విషయము రాజొక్కడే చూసుకోలేడు. ఆంతరంగిక ఒక కమిటీ అనేది ఉంటుంది. ఏ విధంగా రాజు పరిపాలించాలి, ఏ ప్రణాళికలు చేయాలి, ఏ ప్రణాళికలు ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళాలి. అప్పుడు రాజు మీద ఉన్నటువంటి భారము కాస్త తేలిక అవుతుంది. కానీ ఇక్కడ ఒక్కడే, ఈయనకి ఎవరు ఆంతరంగికంగా ఎవరు సలహాదారులు లేరు. ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో దావీదు సింహాసనము చిరకాలము ఉంటుంది. మళ్ళీ మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు. అక్కడ చాలా ఖచ్చితంగా రాజైన దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు చెప్తాడు 2-3 వచనాల్లో. దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలను గైకొని వాటిని అనుసరించి నడిచిండలా నీవెక్కడ తిరిగినను, ఏ పని పూనుకొనినను అన్నిటిలో
వివేకముగా నడుచుకుంటావు, ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడిస్తే ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు వాడు నీ కుటుంబంలో నుంచి ఒకడు ఉండక మానడు. దావీదు రాజుకు కూడా యోధులు ఉన్నారు. ఆయన కాపాడడానికి, ఆయనతో పాటు యుద్ధం చేయడానికి దావీదు రాజు పక్కన కూడా చాలామంది యోధులు ఉన్నారంట, ప్రవీణులు ఉన్నారంట. ముగ్గురిని చూపిస్తాడు. మనము రాజుల గ్రంథము, దినవృత్తాంతలం గ్రంథం చదివితే అక్కడ తెలుస్తుంది ఎంత బలవంతులు దావీదు రాజు పక్కన ఉండి ఆయన కాపాడుతూ వచ్చారు. కానీ ఇక్కడ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒంటరిగా వచ్చాడు. ఆయన వైభవంతో రాలా. మొదటి రాకడలో ఆయన ఒంటరిగా వచ్చాడు. ఆయన ప్రభునందు ప్రియులారా, అటువంటి ఆయన మీద మరి ఏదైతే 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ప్రవచనాన్ని బట్టి, యొక్క యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ప్రవచనం, ఒక రాసుని ఇక్కడ ప్రవక్త అడుగుతున్నాడు, ఆహాసుని అడుగుతున్నాడు, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంతా లోతైనను సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే. ఆహజు, నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా, అతడు దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. ఇదే మనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 23 వచనాలు మనము చూస్తాం. ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. ఎవరు మనకు తోడు? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టే ఈ యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూస్తాం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. మరణ ఛాయగల దేశ నివాసుల మీద. ఈ రోజున మరణ ఛాయ కలిగినటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి. అందులో నివసిస్తున్నటువంటి ప్రజలు మగ్గిపోతూ ఉన్నారు. వారికి ఇప్పుడు ఈ వెలుతురు అవసరమై ఉంది, క్రీస్తు అవసరమై ఉంది. ఆయన మరి ఈ సమయమున ఏ విధంగా రాబోతూ ఉన్నాడు? పసిబాలుడుగా మళ్ళీ రెండవసారి కన్యగర్భము ద్వారా ఆయన ఈ లోకానికి రాబోతూ ఉన్నాడా? ఆనాడు జరిగి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను బట్టి, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఏ విధముగా తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడో, మళ్ళీ ఇప్పుడు అదే అవసరం ఏర్పడింది. కాబట్టి ఈ అవసరం ఎప్పుడు ఉంటుంది? ఇది ముగిసిపోయేటువంటిది కాదండి. యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకానికి వచ్చేంత వరకు ఇది తీరకుండానే ఉంటుంది. ఆయన రెండవసారి వచ్చిన తర్వాతనే అది తీరుద్ది. ఇట్ ఈస్ అకాంప్లిష్డ్, సమాప్తమాయను. అది సిలువ మీద. ఇంకా రెండవ రాకడ వచ్చిన తర్వాత మిగతాది సమాప్తం అవుతుంది. ఒకటి బలిదానము, రెండవది రాజ్యస్థాపన, ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్. దానికోసము, ఆ ఇన్కంప్లీట్గా ఉన్న దాన్ని కంప్లీట్ చేయడం కోసము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకానికి రావడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ ఆలస్యము జరుగుతుంది. అందుకనే స్టార్టింగ్లో నేను అన్నాను, గాడ్ ఈజ్ డిలేడ్ బట్ నెవర్ ఫెయిల్డ్. ఎందుకు ఆయన ఆలస్యము చేస్తూ ఉన్నాడు? తన రాకడను దేవుడు కావాలనే ఆలస్యము చేస్తూ ఉన్నాడంట. మన తరాలు గతించిపోయినాయి, మన పితరుల తరాలు గతించిపోయినాయి.
మన తరం ఎప్పుడు గతించిపోతుందో తెలీదు. రాబోయే తరం ఏ విధముగా ఉంటుందో మనము ఊహించలేము. కానీ లోకము అంతము కాలేదు, లోకము గడుస్తూనే ఉంది. దీన్నే చాలా చక్కగా సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథములో అంటాడు, ఇప్పుడు జరుగుతున్నదేది కూడా కొత్తది కాదు, ఇది వరకు జరిగినదే ఇప్పుడు జరుగుతుంది, మళ్ళీ రేపు భవిష్యత్తులో అదే జరుగుతుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇస్ నాట్ న్యూ, ఇట్ వాజ్ ఆల్రెడీ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. ద సేమ్ విల్ రిపీట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. కాబట్టి మనుషులు కొన్ని విషయాల్లో అకష్టమైపోయారు, అడ్జస్ట్ అయిపోయారు. ఆప్షన్ లేదు కాబట్టి, తప్పించుకోలేరు కాబట్టి. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్. దేవునికి మనల్ని మనము అప్పచెప్పుకోవాలి. అపవాదికి సరెండర్ కాకూడదు. సాతానికి మనము లొంగిపోకుండా దేవునికి లోబడి జీవించాలి. దేవుడు నాకు లొంగిపండి అంటలా. మనము దేవునికి లొంగిపోతే మనము దేవునికి బానిసలం అవుతాం. సాతానికి లొంగిపోతే మనం సాతానుకు బానిసలం అవుతాం. దానికి కావాల్సింది అదే, తనకు బానిసలు కావాలి, దేవునికి బిడ్డలు కావాలి. అందుకనే దేవుడు అంటాడు, యూ డోంట్ సరెండర్ టు మీ, యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు మీ. మిమ్మల్ని మీరు నాకు అప్పచెప్పుకోండి. సో అప్పచెప్పుకోవడం మంచిదా, లేకపోతే మనం సరెండర్ అవ్వడం మంచిదా? అప్పచెప్పుకోవడమే మంచిది. నెవర్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ఎనీ వన్, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవునికే మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఇంకెవరికి కూడా జీవితంలో దాసోహము అనకండి. ప్రతి మనిషి యొక్క జీవితంలో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మనిషి పోరాడుతున్నాడు, యుద్ధంలో ఉన్నాడు. అందుకని యోబు భక్తుడు అంటాడు 7వ అధ్యాయం 1వ వచనంలో, నరుల కాలము ఈ భూమి మీద యుద్ధ కాలము వంటిది కాదా? చదవండి 7:1 యోబు గ్రంథము. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా అంటున్నాడు. రాజే కావచ్చు, చక్రవర్తే కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుని దృష్టిలో అందరూ కూలి వాళ్ళే. ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం, రాజు, చక్రవర్తి, సామంతుడు, బానిస, బాటసారి, ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నాం. తరగతులను మనం పెట్టుకున్నాం, కేటగిరీస్ మనం చేసుకున్నాం. దేవుడు ఏమన్నాడంటే కూలివాని దినాలే. కూలోడు ఎట్లాగా ఉదయం నుంచి సాయంకాలం సూర్యుడు అస్తమించేలోపు తన అనుదిన ఆహారం కోసము ప్రయాసపడతాడో, తన కూటి కోసం ప్రయాసపడతాడో, ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రయాస పడవలసినదే. ప్రభునందు ప్రియులారా, రెండవదిగా మనం చదువుకున్నటువంటి పత్రిక వాక్యములో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనము ఈరోజు చదువుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే యోహాను, మనము దేవుని పిల్లలమని పిలువబడుట యందు తండ్రి మన మీద ఎట్టి ప్రేమ చూపేనో చూడుడి. మనము దేవుని పిల్లలమే అని అంటున్నాడు. మనం ఎవరండి? దేవుని పిల్లలమే. ఆయన ఏ ప్రేమ మన మీద చూపించాడో, ఏ ప్రేమతో మనల్ని ఆదరించాడో, దేవుని ప్రేమలో ఉండేటువంటి సత్యమేంటి, త్యాగమేంటి మనం గమనించాలి. ఎందుకంటే యేసయ్యని చూచాడు కాబట్టి యోహాను భక్తుడు, అపోస్తలుడు దేవుని యొక్క ప్రేమ వర్ణనాతీతము అన్నాడు. దేవుని యొక్క ప్రేమకు ఎల్లలు లేవు, హద్దులు లేవు. ఇందాక పాడారు కదండి, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమయ్యా దేవుడు, ఎంత గొప్ప ప్రేమయ్యై వెలుంగుచుండునే, ఎంత లోతు, ఎంత నిడివి, ఎంత విరివయ్యా దాని ఇంత ఎంత అని వచించు నరుడెవ్వడు. మనమున తలపోయ నూహ కందదెంతయ్యుం, దాన్ని జగమున జనమందు పొగడ మాటలందవే.
ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమయా. ఆలపించండి చాలు. మనం కొన్ని పాటలు పాడేటప్పుడు మనల్ని ఎక్కడికో తీసుకువెళ్ళాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని ప్రేమను గురించి మాట్లాడుతూ, మనము దేవుని పిల్లలమని పిలువబడుట యందు తండ్రి మన మీద ఎట్టి ప్రేమ చూపాడు. చూడండి, దేవుని పిల్లలని మనం అనిపించుకోవడం కోసము తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. మనం నశించిపోకుండా నిత్య జీవం పొందడం కోసం ఆయన అనుగ్రహించాడంటే ఆయన బలిదానాన్ని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు యోహోను. దేవుడు తన కుమారుని ఎటువంటి బలిదానానికి అప్పచెప్పాడో అక్కడ మాట్లాడుతున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు ఎట్టి ప్రేమ చూపాడు. చూడండి, మనల్ని ప్రేమించడం కోసం తన కుమారుని వదులుకున్నాడంట తండ్రి అయిన దేవుడు. ఎవరైనా ఈ త్యాగం చేస్తారా? ఎవరు చేయరు. అపరిచితులను ప్రేమించడం కోసం ఇంట్లో ఒక వ్యక్తిని ఎవరు కూడా కోల్పోరు. ఎవరు కూడా కోల్పోరు ప్రభునందు ప్రియులారా. ఎందుకంటే మనలో స్వార్థం ఉంది, కానీ దేవుడు నిస్వార్థపరుడు. దేవుని స్వభావమే వేరు. ఆయనది మనుషుల యొక్క స్వభావమో కాదు. అందుకనే అంటాడు ఆదికాండం 6వ అధ్యాయంలో, దేవుడు నరులను సృజించినందుకు సంతాపపడెను. ఎందుకంటే దేవుని స్వభావానికి విరుద్ధంగా మనం నడుచుకున్నాం కాబట్టి దేవుడు పశ్చాత్తాపపడ్డాడు, బాధపడ్డాడు. ఇంత ప్రేమ, అది కూడా మార్చుకొని దేవుడు చూపించినటువంటి ప్రేమ ఈ లోకములో కేవలం ఏంటంటే తన కుమారుడు. మనమందరము కూడా దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఇక్కడ యోహాను ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనము దేవుని పిల్లలమే, కానీ తర్వాత మనం ఏమవుతామో మనకు తెలియదు. దూతలమవుతామా, శరాపులమవుతామా, కెరూబులమవుతామా మనకు తెలీదు. ఇప్పుడైతే మనము దేవుని యొక్క పిల్లలమే, కానీ తర్వాత ఏమి మార్పు, ఈ లోకములో ఏ మార్పు కలుగుతుందో మనకైతే తెలియదు. అందుకంటున్నాడు ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మనం ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అంటే ఏదో ఒక మార్పు జరుగుతుంది. అంటే మనము నిత్యత్వములోనికి వెళ్ళాలి, మనము అమరత్వములోనికి వెళ్ళాలి, మనము అమరులై ఉండాలి. అవునా? ఇది ఎక్కడ గమనిస్తామంటే మనము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములో పౌలు పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏంటి ఆ మాట? జాగ్రత్తగా నెమ్మదిగా మనం గమనించి చూస్తే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో క్షయత అక్షయతను గురించి మాట్లాడతాడు. క్షయమైనది, అక్షయమైనది, వాడబారనిది, నిర్మలమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఈ మార్పు, ఈ ట్రాన్స్ఫార్మేషన్ అనేది దేవుని పిల్లల్లో కలగాలి. క్షయత అక్షయతను ధరించుకోవాలి అంట. మర్త్యమైనది అమర్త్యతను ధరించుకునేటప్పుడు ఏమంటాడు అక్కడ?
చాలా చక్కటి మాటలు మాట్లాడతాడు. క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, అమ్మా విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరింది. మరణము మృంగివేయబడెను. అక్కడేనా అంటాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. మరణపు ముళ్ళు పాపము, ఆ పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. పాపానికి ఉన్నటువంటి బలాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకనే ఈ మొదటి యోహాను పత్రికలోని యొక్క 3వ అధ్యాయములో మరి యోహాను భక్తుడు చెప్పినటువంటి యొక్క మాటను బట్టి మనము ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాము గనక ఆయనను పోలి ఉందము. ఆయన ఉన్నట్టుగానే మనము చూస్తామంట. ఎలాగున్నాడో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలాగుంటాడు. యేసే పునరుత్థానుడై 4 గంటలప్పుడు, సాయంకాలం 4 గంటలప్పుడు నడుచుకొని వెళుతుంటే, మధ్యాహ్నం పూట నడుచుకొని వెళుతుంటే ఇమ్మాస్ అనేటువంటి ఊరికి వెళుతున్నాడు. 2 యవనస్తులు మాట్లాడుకుంటూ వెళుతున్నాడు. తెలియకుండా యేసయ్య 3వ వ్యక్తిగా వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి వాళ్ళ సంభాషణ ఏంటో, మీరు ఏమి మాట్లాడుకుంటున్నారు, మీరు ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నారు అని యేసయ్య అడిగాడు. యోహాను సువార్తలో ఉంటుంది ఇది. ఏంటి, యెరూషలేములో ఉండి ఈ రోజుల్లో ఇంత గలిబిలి జరుగుతుంటే నీ ఒక్కడివే తెలియకుండా ఉన్నావా అని అన్నప్పుడు, ఎవరిని గురించి అన్నప్పుడు వాళ్ళు చెప్తారు, యేసుని గురించి అంతా చెప్తారు వాళ్ళు. సో సైలెంట్గానే వాళ్ళు చెప్పిందంతా కూడా విన్నాడు, అడిగి తెలుసుకున్నాడు. వాళ్ళు ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నారు, ఎందుకు వీళ్ళు కలవరపడ్డారు అని తెలుసుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ గమనించాలి. అప్పుడు వాళ్ళు ఆయనని గుర్తుపట్ల ఆయన యేసయ్య మరణం నుంచి తిరిగి లేచిన యేసయ్య అని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. అందుకని ఇక్కడ అన్నాం, ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన పోలి మనం ఆయన చూసినప్పుడు ఆయన పోలి ఉండాలంట. పోల్చుకోకపోతే ఎలాగా? మనం ఒకరినొకరు పోల్చుకోవాలి కదా. ఎదురుగా వచ్చినప్పుడు కొన్నిసార్లు మన కళ్ళు కనపడినప్పుడు స్వరాన్ని బట్టి మన మనిషిని గుర్తుపడతాం. యాకోబు ముసలివాడైనప్పుడు పెద్ద కుమారుడికి దీవెనలు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఏశావు స్థానములో ఇస్సాకు దీవెనలు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏశావు స్థానంలో యాకోబు వచ్చాడు. చాలా టెస్టులు పెట్టాడు. యాకోబు భయపడుతూ ఉన్నాడు. ఇస్సాకు పెద్ద కుమారుడి గురించి తెలుసు కాబట్టి చాలా విషయాల్లో ఆయన టెస్ట్ చేస్తూ ఉన్నాడు. యాకోబుని పట్టుకున్నాడు. శరీరమేమో ఏశావుది, స్వరమేమో యాకోబుది అన్నాడు. పోలిక కరెక్టే. నీ ఒంటి నిండా రోమాలు ఉన్నాయి, కరెక్టే. సుగంధ పరిమళ వాసన నీ దేహం గుండా వెదజల్లుతుంది, కరెక్టే. కానీ నీ స్వరం మటుకు నీది కాదు. సో మనిషిని పోల్చుకోవాల్సి వచ్చినప్పుడు, రేపు యేసయ్య మన ఎదుట నిలబడినప్పుడు చూడండి, ఆయనను చూతము గనక ఆయనను పోలి ఉందము, ఆయనను ఉన్నట్టుగానే మనము చూస్తామని. యేసుక్రీస్తు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే మనము ఆయనను చూస్తాం. ఆయన రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా వస్తాడు? ఆయన ఉన్నట్టుగానే అంటే చూసింది ఎవరు? అపోస్తలులు వెళ్ళి చూశారు. ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయన చూసినటువంటి వాళ్ళు అపోస్తలులు, గలిలయ ప్రజలు, 500 మందికి పైగా గలిలయ ప్రజలు. పౌలు చెప్తాడు, అకాలంలో పుట్టిన నాకు కూడా ఆయన ప్రత్యక్షమయ్యాడని చెప్పుకుంటాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయంలోనే 26వ అధ్యాయంలో 2 సార్లు చెప్తాడు. అకాలంలో పుట్టిన నాకు కూడా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయనను ఉన్నట్టుగానే మనం చూస్తాం మళ్ళీ రెండవ రాకడలో కూడా. అంటే ఆయన
మార్పు చెందనివాడు. ఆయన మార్పు చెందనివాడు. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి అయినటువంటి దేవుడు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో ఉంటుంది. ఆదియు అంతమును నేనే. ఆయన ఏమనై ఉన్నాడండి? ఆది అంతము. దీన్ని మనం చూడాలి. ఆది అంతం మనము చూడాలి. అక్కడ ఆయనను చూతుము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఉన్నట్టుగానే చూస్తాము. ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉంటాం మనం. ఆయన చూస్తాం మనం. చూడండి, పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా. నా అద్దంలో నా ఫేస్ కనపడుతుంది. మీ ఎదురుకు నిలబడితే నన్ను మీరు, మిమ్మల్ని నేను చూడవచ్చు. ఇక్కడ ఈ పోలిక కదా ఆయన చెప్పండి. ముఖాముఖిగా చూడడం, ఎదురుపడాలి. ఏ విధంగా ఎదురుపడాలి? ఆ రోజున సీనాయి కొండ మీద నుంచి మోషే వచ్చినప్పుడు ఆయన ముఖము ప్రకాశించింది కనుక ఆయనకు తెలియలేదు. ఆయన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందాము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. ముఖ దర్శనము కావాలి. ఒక్కసారి నిన్ను చూడాలి. చూస్తే చాలు, జీవితము ధన్యమైపోతుంది అనుకున్నాం. ఆయన చూడడానికే తప్పించి వెళ్ళారు. రాత్రిపూట గొర్రెల కాపర్లు తమ మందాన్ని విడిచిపెట్టారు. పొలములో ఇవ్వబడినటువంటి ఆనవాళ్ళను బట్టి ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకున్నట్టు మీరు చూచేదారు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. వాళ్ళ కఠిన పరీక్ష అది. చాలా పశువుల పాకలు ఉన్నాయి. బట్ దే వర్ చోజన్ షెపర్డ్స్. దే వర్ టెంపుల్ షెపర్డ్స్. ఆలయపు గొర్రెల కాపరులు. ఏర్పాటు చేయబడినటువంటి గొర్రెల కాపరులు. ఆ రాత్రిపూట వాళ్ళు ఇబ్బంది లేకుండానే యేసు ప్రభు అని వారు కనుక్కున్నారు. వేరేయాజ్ ఇఫ్ యు కమ్ టు ది వైస్ మ్యాన్, దే స్ట్రగల్డ్. దో దే వర్ కాల్డ్ యాజ్ వైస్, బట్ దే స్ట్రగల్డ్ ఇన్ ఫైండింగ్ జీసస్. జ్ఞానం అక్కడ వాళ్ళకి దారి చూపించలా. అన్ని సమయాల్లో జ్ఞానం మనకు దారి చూపించదండి, నడిపించదు. వివేకము కూడా కావాలి. ఆ రోజున ఆ జ్ఞానులకు వివేకము కొంత కోల్పోయారు. దే వెంట్ టు ఏ రాంగ్ స్టేషన్. కాబట్టి ప్రభునందు ప్రియులారు, ఇక్కడ మనము ఆయన చూస్తాము అనేటువంటి ఒక ప్రవచనం మనకు ఇవ్వబడింది. ఒక రాత్రి వేళ ఆయనను ఉన్నట్టుగానే మనము చూస్తాము. సో ఈ ఉన్నట్టుగానే అని అంటే చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఎలాగుంటాడు యేసయ్య? ప్రభునందు ప్రియులారా, మనము ఆయనను పోలి ఉంటాము. నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనము చదవండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు
తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ఒకవేళ దేవుడు మనతో మాట్లాడుతుంటే మన ముఖ చర్మము ప్రకాశిస్తుంటే మనకు తెలియబడలేదేమో. ఎందుకంటే ఆయన ఉన్నట్టుగానే చూస్తామంటున్నాడు. ఇక్కడ రెండవది రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనము చదవండి. 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని సారూప్యము, తన కుమారునితో సారూప్యము అంటే పోలిక, అందుకనే వారిని ముందుగా పిలిచాడండి. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని పోలికగా ఉండాలి. ఆయన ఈసారి రెండోసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభునందు ప్రియులారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనము చూస్తాము. ఆయన మీద ఎటువంటి మేకప్ ఉండదు. ఆయన ముఖం మీద ఎటువంటి మేకప్ ఉండదు. మడతలు ఉండవు, ముసలితనపు మడతలు ఉండవు. ఆయనలో ఈ లోకం ఏ మహిమ ఉన్నదో, తండ్రి యొద్ద ఉన్నప్పుడు ఏ మహిమ ఉన్నదో, ఆయన రెండోసారి వచ్చినప్పుడు కూడా అదే మహిమతో మనము చూస్తాం. లేకపోతే కొండ మీద రూపాంతరం జరిగినప్పుడు పేతురు, యాకోబు, యోహానులు మోషేను, ఏలియాను ఏ విధంగా గుర్తుపట్టారు? ఆ రోజున ఫొటోస్ లేవు కదా, లేవు. ఎవరు చెప్తే వాళ్ళు నమ్మారు? యేసయ్య చెప్పాడు. వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళిద్దరూ, ఒకడు మోషే, రెండో ఆయన ఏలియా. ఎంత ధన్యత వాళ్ళకి! వాళ్ళు ఆత్మస్వరూపులుగా కనబడ్డారు. వాళ్ళు నాట్ ఇన్ ఫిజికల్ అపీరియన్స్, దే అపియర్డ్ టు దెమ్ ఇన్ స్పిరిచువల్లీ ఆత్మస్వరూపులుగా వారు కనపడ్డారు. ఆధ్యాత్మికంగా వారికి కనపడ్డారు. యేసయ్య చెప్పాడు, వీరు కనపడిన వీరిరువురు, ఒకళ్ళు మోషే, ఒకళ్ళు ఏలియా. ప్రభునందు ప్రియులారా, అప్పుడు అనుకున్నారో మనం ఎంత ధన్యులమో, వాళ్ళిద్దరిని మనము చూసాం. అందుకని యేసయ్య అన్నాడు, ఇది మీరు ఎవరితోనో చెప్పవద్దు. అది సంఘటన జరిగే వరకు, అది ఫుల్ఫిల్ అయ్యే వరకు. కాబట్టి మనము దేవుని పోలి ఉందము, మనుషులను కాదు. మనమందరము కూడా దేవుని పోలి ఉండాలని ప్రభునందు ప్రియులారా వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు కనుక మనమందరము కూడా ఆ పరిశుద్ధత, పవిత్రత కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మన పాపాలను తీసివేయడానికే వచ్చాడు. పాపాలను తీసివేయడానికే వచ్చాడు. ఆయనకి ఇవ్వబడినటువంటి అధికారము అదే. ఎవరికి ఇవ్వబడినటువంటి ఒక హక్కు, ఒక అధికారం యేసయ్యకి ఇవ్వబడింది. అదేంటంటే పాపాలు తీసివేయబడ్డం. యేసయ్య ఒకడే స్వస్థత చేయలేదు, చాలామంది స్వస్థతలు చేశారు. ఏలియా లేపలేదా సారెపతు విధవరాలి కుమారుణ్ణి? ఎలీషా లేపలేదా గనురాలైన షునేమి రాయల కుమారుణ్ణి? పౌలు లేపలేదా? పేతురు లేపలేదా? ఆ శక్తి మీకుంటే మీరు లేపరా? మీరు స్వస్థపరచరా? కానీ నేనైనా మీరైనా మనలో ఏ శక్తులున్నా ఒక శక్తి లేదు. అది ఏంటంటే మనం ఇతరుల పాపాలను తీసివేయలేము. ఎందుకంటే మనము పాపులము కాబట్టి ఇతరుల పాపాలను తీసివేసే శక్తి మనలో లేదు. ఆయన పాపము లేనివాడు కాబట్టి ఆయన ఈ లోకంలో ఎవరి పాపానైనా తీయగలడు, తొలగించగలడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు. అందుకే కన్య గర్భము ధరించింది. అందుకే మనకు శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహింపబడ్డాడు.
ఆయన మీద భయంకరమైనటువంటి రాజ్యభారాన్ని పెట్టాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. పరలోక రాజ్యము సమీపించింది. పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది అన్నాడు యేసయ్య. నౌ ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మిడ్స్ట్. మనం గుర్తుపట్టలేకపోతున్నాము. ఎందుకంటే మనం ఇంకా కూడా మరణ ఛాయలో ఉన్నాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మనం ఇంకా వెలుగులోనికి రాలేదు. మళ్ళీ చీకటి కమ్మింది, అగాధ జలములు చీకటిని కమ్మి ఉన్నాయి. సృష్టికి ముందు ఏ విధముగా ఉన్నదో మళ్ళీ ఇప్పుడు అదే కనబడుతుంది. ఎందుకంటే లోకముల పాపము అంత భయంకరంగా దట్టంగా అలుముకొని పోయింది. దాన్ని తొలగించాలి అంటే మళ్ళీ క్రీస్తు ఈ లోకానికి రెండవసారి రావాలి. అప్పుడే ఆ దట్టంగా కమ్ముకున్నటువంటి నల్లని ఆ దుప్పటి తొలగిపోవాలి, ఆ మేఘాలు తొలగిపోవాలి, మళ్ళీ సూర్యుని వెలుగు కనపడాలి. ఒక పాట పాడుకుంటాం కదా, నాకై నా యేసు కట్టెను సుందరము బంగారము ఇల్లు అంట. నాకై నా యేసు కట్టెను సుందరము బంగారిల్లు, నాకై నా యేసు కట్టెను సుందరము బంగారిల్లు, కలతలు లేవో కన్నీరు లేదు, యుగ యుగముల పరమానందం. కలతలు లేవో కన్నీరు లేదు, యుగ యుగముల పరమానందం. ఆ పరమానందానికి మనం చూడాలి అంటే ఆయన గుర్తుపట్టాలి. ఆయన్ని మనము పోల్చుకోవాలంటే మన పాపాల నుంచి మనము బయటికి రావాలి. మన జ్ఞాన నేత్రాలు తెరవబడాలి. అది తెరవబడాలంటే పాప క్షమాపణ పొందాలి, మారు మనసు పొందాలి. ఈనాటి క్రిస్మస్ అటువంటి భాగ్యాన్ని మరి ఒకసారి మనకు అనుగ్రహించడం ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండునుగాక. ఆమేన్. దేవ